అనేక చోట్లకి ఆయన పిలిస్తే మేము వెళ్ళిపోతూనే ఉంటాము. చాలా ఇప్పటికి ఎన్ని కార్యక్రమాలు పెట్టారు, బహుశా వారికి కూడా గుర్తులేదేమో. అంతగా ప్రజల్ని ప్రభావితం చేయాలి అనేటువంటి మంచి కార్యక్రమాలు తీసుకోండి శాంతమూర్తి గారు. సరే, ఇక్కడున్నటువంటి పెద్దలు చాలామంది ఉన్నారు, అందరూ నాకు పేర్లు అయితే గుర్తులేదు, సారీ. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున, అదేవిధంగా ఎంతో అభిమానంతో విచ్చేసిన మైలవరం ప్రజలందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు కార్యక్రమం ఏంటంటే సబ్జెక్టు అది పాలకులు పాలితులు. నా దృష్టిలో ఏంటంటే ఇన్ డెమోక్రసీ ఆల్ ఆర్ లీడర్స్, అంతే కదా, ఆల్ ఆర్ రూలర్స్. కనుక ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులైనా పాలితులైనా కూడా అందరూ ఒకటి, సమానమే. అందువలన ఈరోజు రాజకీయాల్లో జరుగుతున్నటువంటి వాస్తవాలు ఏంటనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. అంటే డెమోక్రసీ అనేటువంటి పదానికి సరైనటువంటి నిర్వచనం మనం చెప్పుకోగలిగితే, డెమోక్రసీ అంటే ఏంటి? ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రజాస్వామ్య వ్యవస్థ, గాంధీ గారు ఎక్కడో ఈ మాట చెప్పినట్టు గుర్తు, నో సివిలైజేషన్ కెన్ సర్వ్ ఇట్ సెల్ఫ్ ఇన్ బిలీవ్స్ ఇన్ డెమోక్రసీ. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో గౌరవం లేని ఏ దేశమైనా సరే అది నాగరికతలో ముందుకు పోలేదు అనేటువంటి మాట నిజంగా ప్రతి ఒక్కళ్ళం గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రజాస్వామ్యం, దాని విలువలు అని మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు, ఎవరు ఏ రూలర్స్ అంటే ఏ పాలకులు లేదా ఏ ప్రతిపక్షం లేదా ప్రజా వ్యవస్థలో ఉండేటువంటి ఏ నాయకులు ఎంతవరకు దీన్ని ఫాలో అవుతున్నారు, ఎలా నిలబెడుతున్నారు అని నిజం చెప్పాలంటే ఇక్కడుండి మాకంటే కూడా ఇక్కడున్న మీరే బాగా చెప్పగలరు. ఎందుకంటే నిరంతరం ప్రజల్లో ఉండేటువంటి మీరు, వాళ్ళతో అనుభవిస్తున్నటువంటి ఆ కష్టాలు, ఆ సమస్యలు, అవమానాలు, ఆ మాటలు, మరి ఇలాంటివన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. కనుక ఈరోజు డెమోక్రసీ అనే పదాన్ని సర్వనాశనం చేయటానికి ఎవరు ప్రయత్నం చేస్తున్నారు అనేది చాలా బాగా అర్థమవుతూనే ఉంటుంది. మీకు 95 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు కూడా తీసుకుంటే ఒక వ్యవస్థ ఎంత ఘోరంగా, అందులో పత్రికా రంగం గురించి కొమ్మినేని గారు చాలా బాగా చెప్తారు, వారు అందులో కూడా పనిచేశారు. కనుక అదే పత్రికా వ్యవస్థ, అదేవిధంగా అదే వ్యక్తి, అదే లీడరు అప్పటి నుంచి కూడా ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చివేసిన దగ్గర నుంచి లక్ష్మీపార్వతిని ఒక దోషిగా చూపించడానికి ఈ పత్రికలు ప్రతిరోజు ఎన్ని అబద్ధాలను వాళ్ళు క్రియేట్ చేసుకుంటూ వచ్చారో, అదే పత్రికా వ్యవస్థ, అదే వ్యక్తి, అదే రకమైనటువంటి కమ్యూనిటీ, వీళ్ళందరూ కలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద చేస్తున్న దాడులు, ఇవన్నీ చూస్తుంటే ప్రజలకు ఒక క్లారిటీ, చాలా స్పష్టమైనటువంటి ఒక రాజకీయ సినిమాని, ఒక రాజకీయ పిక్చర్ని మనం కళ్ళ ఎదురుగా చూడగలుగుతూ ఉన్నాము. ఎంత దారుణంగా వార్తలకు హద్దు లేదు. ఆ నియమాలు అనేది ఎక్కడ ఎగిరిపోయినాయో తెలియదు. పత్రికలకు కొన్ని నిబంధనలు ఉన్నాయి, అదేవిధంగా ఛానల్స్ కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా అధిగమించి ఈరోజు మరి వాళ్ళు రాస్తున్న పిచ్చి రాతలు, చేస్తున్న దాడులు. ఒక ప్రతిపక్ష నేతగా 14 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో, అంటూ ఉమ్మడి రాష్ట్రం కానీ ఈ రాష్ట్రం కానీ, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మరింత బాధ్యతాయుతంగా ఈ 14 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి నేనేం చేయగలిగాను, ఈ పేద ప్రజలు నేను ఎంతవరకు ఆదుకున్నాను, అసలు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఉద్దేశం ఏమిటి, అది పేదల కోసం పెట్టిన పార్టీ, రైతుల కోసం పెట్టిన పార్టీ, కార్మికుల కోసం పెట్టిన పార్టీ, ఆ పార్టీ ఉద్దేశాలన్నీ కూడా అమలు జరుగుతున్నాయా? ఎన్టీఆర్ని దించేసాము, వెన్నుపోటు పొడిచాము, ఆయన చనిపోవటానికి కూడా కారకులయ్యాము, పోయి అంతకంటే గొప్ప పరిపాలన అందించుంటే ఈ పార్టీకి ఎన్టీఆర్ గారిని ఎప్పుడో ప్రజలు మర్చిపోయి ఉండేవాళ్ళు కదా. అంతకంటే నువ్వు మంచి పరిపాలన, పేద వర్గాలను ఇంకా దగ్గర చేసుకుని, ఏ బీసీ వర్గాలైతే పార్టీకి ఒక ముఖగా వాళ్ళు ఇప్పటివరకు నిలిచారో, అదే బీసీ వర్గాలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైపు ఎందుకు వెళ్ళారు అనే విచక్షణ కూడా లేకుండా, ఏ పేద వర్గాలైతే తెలుగుదేశం పార్టీ కొమ్ముగాస్తూ వచ్చారో ఇన్నేళ్ళు, నిజంగానే ఆ ఓటింగ్ మీదే తెలుగుదేశం పార్టీ నిలబడుతూ వచ్చింది. అలాంటిది 51% ఓటింగ్తో గెలిచినటువంటి పార్టీ ఒకనాడు 94 ఎలక్షన్స్లో ఈరోజు వచ్చేసరికి 42% ఎందుకు పడిపోయిందనేటువంటి కనీసం ఆలోచన కూడా లేకుండా, అవే కుట్రలు, అవే నీతి లేనటువంటి రాజకీయాలకు తెరలేపి ఆ చివరికి ప్రజా వ్యవస్థను కూడా చిన్నాభిన్నం చేసే విధానంలో
ఒకే ఒక్కడు ఆనాడు ఎన్టీఆర్, ఒకే ఒక్కడు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఒకే ఒక్కడు ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తులు, అలాంటి ఒకే ఒక్కళ్ళు ఎంత చక్కగా ఒక ఆదర్శవంతంగా భారతదేశంలోనే గర్వించదగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశాన్ని తీర్చిదిద్దుకుంటూ పోతుంటే, మరొక పక్క ఒకే ఒక్కడే, అక్కడ కూడా ఒకే ఒక్కడే. అతను వెనుకున్న సైన్యం తర్వాత మాట్లాడుకుందాము. ఆ ఒక్క వ్యక్తి కూడా ఏం చేస్తున్నాడు అంటే, మొత్తం వ్యవస్థని ఎలా నాశనం చేయాలి, న్యాయ వ్యవస్థని ఏ విధంగా తప్పుదారి పట్టించాలి, ఈడీని ఏ విధంగా తన మనుషులను చొప్పించాలి, సిబిఐలోకి తన మనుషులను ఎలా చొరబెట్టాలి, కాంగ్రెస్ పార్టీలో తన వ్యక్తులను ఎట్లా పంపించాలి, బీజేపీలో తన కోవర్టులను ఎలా పెట్టుకోవాలి, కమ్యూనిస్టులను ఎలా తోక పార్టీలుగా మార్చుకోవాలి. అదేవిధంగా ఇది చిన్న చితక ఇది అది అని లేదు, తన సొంత బలం లేనివాడు గనుకనే ఈ విధంగా అన్ని పార్టీలు చిన్న చితక ఊరు పేరు ఏమీ లేని ఆఖరికి గాలిలో ఎగిరేటువంటి ఒక వ్యక్తిని కూడా తీసుకొచ్చి పెట్టుకున్నాడు పక్కన. ఇన్ని రకాలుగా ఈ బలహీనుడైనటువంటి రాజకీయ నేత ఇన్ని రకాలుగా వ్యవస్థను తప్పుదారి పట్టించి ఇన్ని సంవత్సరాలు కూడా అధికారం ఎందుకంటే డబ్బు కోసం, అధికారంలో రాగానే లక్షల కోట్లు సంపాదించటం, అధికారం పోగానే ఆ డబ్బు విరజిమ్మటం, వ్యవస్థలు మేనేజ్ చేసుకోవటం, కేసులు రాకుండా ఇన్నాళ్ళు నడుస్తుంది మన కళ్ళ ముందు ఇదే కదా. ఇట్లాంటి చరిత్రను ఆయన మార్పు చేస్తూ వయసులో చిన్నవాడైన చంద్రబాబు కొడుకు అంత వయసు లేకపోతే కొంచెం పెద్ద వయసు ఉంటుంది, అట్లాంటి ఒక్క వ్యక్తి అనేక కష్ట నష్టాల మధ్య తండ్రిని పోగొట్టుకొని అంత బాధలో ఉండి కూడా మాట కోసం నిలబడి తను ఉన్నటువంటి పార్టీని అధిష్టానాన్ని కూడా లెక్క చేయకుండా ప్రజల్లోకి వచ్చి ఈ ప్రజలు గెలిపిస్తారో లేదో తెలియదు, ఈ ప్రజలు ఎలా ఏం చేస్తారో కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లోనే ఇచ్చిన మాట కోసం మరి నిలబడ్డటువంటి అప్పటికి 36 ఇయర్స్ 37 ఇయర్సే కదా ఆయన పార్టీ పెట్టకముందు. అంత చిన్న వయసులోనే ఒక అకుంఠితమైన దీక్షతో రాజకీయాల్లోకి ప్రవేశించడమే కాకుండా సొంత పార్టీ పెట్టుకొని ప్రజల మీదే భారం వేసి ప్రజలను ఒక దేవుళ్ళుగా నమ్మి మరి ప్రజాస్వామ్యం మీద అత్యంత విశ్వాసంతో ముందుకు వచ్చి 2014లో కేవలం 5 లక్షల ఓట్లతో ఓడిపోయినా కూడా, ఓడిపోతే హాయిగా తను ఎక్కడో ఉండొచ్చు, ఏ విదేశాల్లో వీళ్ళలాగా పారిపోవచ్చు, కానీ అలా కాకుండా ఆ ప్రజల్లోనే ఉండి వాళ్ళ కోసం దీక్షలు ప్రతి ధర్నాలో నేను పాల్గొన్నాను, ప్రతి దీక్షలో నేనున్నాను. 10 సంవత్సరాల నుంచి అబ్బాయితోనే ఉన్నాను, కొడుకులా భావిస్తాను నేను. అలాంటి ఆశయాలు ఆదర్శాలు నేను ఇంతవరకు వాళ్ళిద్దరు తప్ప ఏ రాజకీయ నాయకుల్లో కూడా నేను ఇప్పటి వరకు కూడా చూడలే. అలాంటి మరి ఆయనకి అది ఆ బ్లడ్లో వచ్చిందో ఏదో, మా కుటుంబంలో ఒకడున్నాడులే, మా బ్లడ్ చూడు మా బ్రీడ్ చూడు అని చెప్తూ ఉంటాడు. ఆ బ్లడ్ బ్రీడ్ ఎందుకు వేస్ట్, పనికి మాలింది, తండ్రికి వెన్నుపోటు పడవటానికి పనికి వచ్చిందనే మాట మాత్రం అది వాస్తవం. కానీ ఈ బ్లడ్ వేరు, ఈ బ్రీడ్ వేరు. ఈ బ్లడ్ ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి, ఈ బ్రీడ్ పేద ప్రజలను ఆదుకోవటానికి, ప్రజా సంక్షేమం కోసమే ఈ బ్లడ్ వచ్చిందనేటువంటి సత్యాన్ని ఈరోజు ప్రజలు గమనించారు కనుకనే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఉంటే అక్కడ వేలాది మంది ఉరుకుతున్నారు. వాళ్ళకెవరు బస్సులు పెట్టలా, వాళ్ళకెవరు కార్లు పెట్టలేదు, వాళ్ళకి మందు బాటిళ్ళు ఇవ్వలేదు వీళ్ళలాగా. అయినా సరే జగన్ అనే పేరే ఈరోజు ఒక పవర్ఫుల్ లాగా అయిపోయింది. జగన్ అంటే చాలు ప్రజలందరూ కూడా నీరాజనాలు పడుతున్నారు. ఇది చూసి సహించలేనటువంటి ఈ దుర్మార్గపు సమాజం, ఈ అహంకార పూరితమైనటువంటి ఈ కమ్యూనిటీ అతి దారుణంగా వీళ్ళు చేస్తున్నటువంటి హింసా కార్యక్రమాలు చూస్తుంటే ఎక్కడ ప్రజాస్వామ్యం, ఎక్కడ ఉంటున్నాం మనం అసలు? ఇది మళ్ళీ అటోక్రసీలోకి వెళ్ళిపోతున్నామా, ఒకనాటి రాచరిక వ్యవస్థలోకి తిరిగి ఈ దేశం వెళ్ళిపోతుందా అనేటువంటి ఒక భ్రమ కూడా నాకు కలుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు.